వట సావిత్రి పూర్ణిమ రోజున వివాహమైనటువంటి స్త్రీలు మర్రి చెట్టు వద్దకు వెళ్ళి తన యొక్క భర్తకు దీర్ఘాయుష్నివ్వాలని, యశస్సునివ్వాలని, కుటుంబ శ్రేయస్సు కోసం, అనారోగ్య సమస్యలు తీరడం కోసం ఆ యొక్క మర్రి చెట్టును పూజిస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరము కూడా జ్యేష్ఠ మాసంలో ఈ యొక్క వట సావిత్రి పూర్ణిమ రోజున స్త్రీలు ఈ యొక్క మర్రి చెట్టును పూజించడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా మరి మర్రి చెట్టును పూజించి ఆ యొక్క మర్రి చెట్టు మొదట్లో ఆవు పాలు, శర్కర మొదలైనటువంటి పూజా ద్రవ్యములను ఉంచి పవిత్రమైనటువంటి ఆ యొక్క నూలు దారము, పసుపు దారాన్ని ఆ మర్రి చెట్టుకు 7 సార్లు చుట్టి 7 సార్లు ప్రదక్షిణ చేయడం వలన సకల శుభాలు కలుగుతూ ఉంటాయి. భర్తల యొక్క ఆయుష్ పెరుగుతూ ఉంటుంది, దీర్ఘాయుష్యు కలుగుతూ ఉంటుంది, కుటుంబ శ్రేయస్సు కలుగుతూ ఉంటుంది, యశస్సు కలుగుతూ ఉంటుంది, ఇంటిలో అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. అందువల్ల మరి ఈ యొక్క జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమ రోజున, ఈ వట సావిత్రి పూర్ణిమ రోజున మరి ఈ మర్రి చెట్టును పూజించడం వలన ఎంతో మరి మహత్తరమైన శుభాలు కలుగుతూ ఉంటాయి. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా వివాహితమైనటువంటి స్త్రీలు తప్పనిసరిగా ఈ యొక్క వచ్చేటువంటి జూన్ 29వ తేదీ సోమవారం రోజున వట సావిత్రి వ్రతాన్ని ఆచరించి భర్త యొక్క దీర్ఘాయుష్య కోసం, సకల సౌభాగ్యం కోసం, అదేవిధంగా భక్తి శ్రద్ధల చేత కుటుంబ శ్రేయస్సు కోసం, ఆరోగ్యం కోసం, ఆయుష్ కోసం మరి ఈ యొక్క పవిత్రమైనటువంటి వటవృక్షాన్ని మరి పూజించి ఆ యొక్క వ్రతాన్ని, ముఖ్యంగా సావిత్రి సత్యవంతుల యొక్క కథను విని తరించడం వలన మరి ఎన్నో విధములైనటువంటి శుభాలు కూడా కలుగుతూ ఉంటాయి.